హాయ్ అండి. కొర్రలతో పులిహోర రైస్ చేసుకుందాము. మీకు ఇష్టం వచ్చిన కూరగాయలు వేసుకోండి. నేనైతే ఎక్కువగా కూరగాయలు లేవని దొండకాయ, క్యారెట్ తీసుకున్నా. ఒక గ్లాస్ కొర్రలకి గ్లాసు వాటర్ అయితే తీసుకున్నాను. అలా 2 గ్లాసుల కొర్రలు తీసుకున్నాను. 2 గ్లాసుల కొర్రలకి వాటర్ అయితే 2 గ్లాసులన్నర తీసుకున్నానండి. 2 గ్లాసులన్నర వాటర్ తీసుకున్నాను. ఒక క్యారెట్ తీసుకున్నాను, కొద్దిగా దొండకాయలు తీసుకున్నాను. ఇంట్లో వేరే కూరగాయలు ఉంటే వేసుకుందాం అనుకున్నా, నేను చూసుకోలేదు కాబట్టి దొండకాయలు ఉన్నాయి. ఆలు వేసుకోవచ్చు, మీల్ మేకర్ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 2 పచ్చిమిర్చీలు తీసుకున్నాను. మిగతాదంతా కూడా మిరియాలు, జీలకర్ర పొడి అయితే వేస్తున్నాను. మీకు కావాలంటే కారం పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకొన్ని పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు. ఒక 7-8 వరకు దొండకాయలు అయితే ఇలా తరిగి తీసుకున్నాను. ఒక టమాటో, ఒక ఆనియన్లో సగభాగాన్ని తీసుకున్నాను, ఉల్లిగడ్డలో సగభాగాన్ని. మనకి కూరగాయ ముక్కలు మరీ ఎక్కువగా ఉన్నా అంత కొర్రలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి తినడానికి మనకు ఉప్మాలాగే ఉంటుంది. ఉప్మా కూడా ఒకసారి చేసి చూపిస్తానండి. చాలా ఈజీ, కొర్రలు వండుకోవడం అనేది ఈజీ. మనకి తినడానికి కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది, హెల్తీగా. మనకి ఏంటంటే కొర్రలు ఒక 2 గంటల ముందే కడిగి నానబెట్టుకుంటే పొడి పొడిగా వస్తుందండి. నేనైతే 2 అవర్స్ ముందే నానబెట్టాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని లవంగా, దాల్చిన చెక్క, యాలకులు 2, కొద్దిగా జీలకర్ర వేసాను. ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అవి లైట్గా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒక టమాటో కట్ చేసింది వేసుకున్నాను. ఆ కూరగాయ ముక్కలన్నీ కూడా వేసేసి కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని మిరియాల పొడి, జీలకర్ర, మిరియాలు వేయించి పొడి చేసుకున్నాను, అది కూడా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకున్నాను. టేస్ట్ అయితే ఇంక చెప్పవసరం లేదండి, అంత టేస్ట్గా ఉంది. మీరు లంచ్కి అయినా లంచ్ బాక్స్లో కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. గరం మసాలా కొద్దిగా, మిరియాలు, జీలకర్ర పొడి ఒక చిన్న స్పూన్ వేసుకున్నాను. కాసేపు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కాసేపు ఈ కూరగాయ ముక్కలు అనేటివి మగ్గితే సరిపోతుంది. ఈ నానబెట్టుకున్న కొర్రలన్నీ వేసేసుకొని బాగా కలిపేసి కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నానండి. ఒక నిమ్మకాయ, ఒక మొత్తం కాయ వేసేస్తున్నాను. ఒక కాయ నిమ్మకాయ తీసుకున్నాను. పుల్లగా ఉంటే బాగుంటుందన్నమాట. అందుకనే ఒక కాయ జ్యూస్ అయితే వేసాను. మర్చిపోయానని మళ్ళీ తీసి కొంచెం కొత్తిమీర అయితే వేసాను. పుదీనా కూడా వేసుకోండి, బాగుంటుంది. మనకి వెజిటేబుల్ రైస్ ఎలా ఉంటుందో అంతకంటే టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూన్ నెయ్యి వేసాను. స్టవ్ హైలో పెట్టి 2 విజిల్ వస్తే సరిపోతుందండి. 2 విజిల్ వచ్చాక కింద దించేసుకోవడమే. చూశారు కదా, కుక్కర్లో గాలి అంతా వెళ్ళిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయండి. చక్కగా మగ్గి టేస్ట్ చాలా బాగుంటుంది, పొడి పొడిగా ఉంటుంది. దీనికి మనకు పెరుగు వేసుకొని తింటే బాగుంటుంది. లేదు అనుకుంటే ఒట్టిగా తినేయచ్చు. నేనైతే ఒట్టిగానే తిన్నాను, ఎందుకంటే పుల్లగా నిమ్మకాయ వేసుకున్నాం కదా. భలే ఉందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.